రోజు సాయంత్రం అనంతపురం దిశ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ పదవి విరమణ సన్మాన సభకు టౌన్ డీఎస్పీ మరియు సిఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ లైటింగ్ ఉంది సార్, ఇక్కడ వీడియో రాదు మాకు. సార్ చూడండి సార్. పిల్లర్ సైడ్ ఇట్సండి. మిగతా వాళ్ళ కార్యక్రమం టౌన్ డిఎస్పీ సార్ ఓకే టౌన్ డిఎస్పీ సార్ టౌన్ డిఎస్పీ సార్ని సన్మానించుకుంటారు. క్లాస్ పెట్టండి సార్. ఫోటో సార్ డిఎస్పీ సార్, సార్ డిఎస్పీ సార్, డిఎస్పీ సార్, టీసీఆర్ ఇన్స్పెక్టర్ గారు, నెక్స్ట్ మన ఎస్పీ ఇన్స్పెక్టర్ గారు ఇందిరా మేడం గారు సార్ని సన్మానించుకుంటారు. ఎస్పీ ఇన్స్పెక్టర్ మేడం గారు సన్మానించుకుంటారు. మేడం మేడం అక్కడ ఇడ్సండి. ఎవరు ఏ బాబు అది లైటింగ్ అడ్డం వస్తుంది, అట్లా ఇట్లా వస్తే నీట్గా వస్తుంది. సార్ ప్రతాప్ సార్, సార్ ప్రతాప్ సార్ ఇట్లా ఏందన్నా నువ్వు అక్కడ అడ్డం నువ్వు సార్, ప్రతి దాంట్లో నువ్వే అడ్డం ఉంటావు ఇట్లా వీడియోలో. రాప్తాడు సి గారు మనస్వామి సార్, రాప్తాడు నుంచి వచ్చారు సార్ మీకోసం. ఫోటో తీసుకోండి. ధరణి సార్ ఇక్కడ ఎందుకండి మీరు ప్లీజ్ కదా. ధరణి సార్, సార్ ధర్నీ సార్, సార్ ధర్నీ సార్, సార్ స్పెషల్ అట్రాక్షన్. అంతర్లపల్లి ఎస్పీ సార్ గారికి, అనంతపురం డిఎస్పీ సార్ గారికి,
ఫోర్ టౌన్ అండ్ దేవానంద్ సిఏ గారికి, రాప్తార్ సిఏ గారికి, క్రాంతి సిఏ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ, స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్ ఈరోజు రిటైర్ అవుతున్నారని తెలిసి సార్కి ఒకసారి మెసేజ్ చెప్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో మా క్రాంతి చాలా నా ఫీలింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మాట్లాడేసినారు సార్. మీ మిగతా జీవితం సార్ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా ఉండాలని, మంచి ఆయుర్వేదికలతో హ్యాపీగా గడపాలని, మా క్రాంతి చెప్పినట్టుగా మీ వాల్యుయబుల్ సజెషన్స్ కొందరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బేసిక్ పోలీసింగ్ మర్చిపోయినారు సార్. వాస్తవానికి మీరు జాయిన్ అయిన రోజుల్లో పోలీసింగ్ హీరో సార్, జస్ట్ లైక్ హీరో. ఒక మండలానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చినాడంటే వాడు రియల్ హీరో ఇన్ ద సొసైటీ. మీ రోజుల్లో చేసిన బేసిక్ పోలీసింగ్ అట్లా ఉండేది సార్. మా రాబోయే తరం, ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే వస్తున్నారో మీ యొక్క అనుభవాల్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని రాబోయే తరానికి ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు గైడ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఒక రిమోట్ విలేజ్ మాది. మా ఊరు నుంచి ఎక్కడికి పోవాలన్నా 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా. అంటే దట్టు మా విలేజెస్ అన్ని ఫ్యాషన్ విలేజెస్. ఈ రోజుకి కూడా మా ఊర్లో ఫ్యాషన్ టికెట్ ఉంది. టిల్ టుడే ఫ్యాక్షన్ టికెట్ ఉంది మా ఊర్లో. అంటే అటువంటి సిచ్యువేషన్స్లో మేము, మాతో పాటు ఇప్పుడు ఇంకా చాలామంది చదువుకుంటా ఉన్నారు, అందరూ కూడా డెవలప్ అయిపోతూ ఉన్నారు. చాలా సంతోషం మా ఊరి గురించి. అయితే మా పేరెంట్స్ కూడా వ్యవసాయ కుటుంబం, వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ. సంవత్సరాలు వచ్చినా కూడా ఆల్వేస్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్ అన్నమాట. ఎప్పుడు కూడా జోవియల్గా ఉంటాడు, సరదాగా ఉంటాడు. ఇంకో అట్ ద సేమ్ టైం అవుట్ స్పోకెన్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారన్నమాట. నేను అంటే నాట్ ఓన్లీ విత్ టర్మ్స్ ఆఫ్ మన ఉద్యోగం గురించి కానీ, బయట వ్యక్తి ఏదైనా కానీ అవుట్ స్పోకెన్గా చెప్తారు. అంటే మనం జనరల్గా ప్రజెంట్ సొసైటీలో రేర్గా ఉంటారు అవుట్ స్పోకెన్. అంతా ఏదో బ్యాలెన్స్డ్గా మాట్లాడతాం, మళ్ళీ ఏదో ఇబ్బంది వస్తుంది అట్లా మాట్లాడతారు చాలామంది. కానీ సార్ అట్లా కాదు, ఏదో ఉన్నదే ఉన్నట్టే చెప్తారు. అంటే సార్తో ఇంటరాక్షన్ ప్రకారం పిల్లలు అంతా బాగా సెటిల్ అయిపోయి నో అదర్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఇక తర్వాత సారు ఇంకా నా కోరిక ఏంటంటే, మనం ఒక కమ్యూనిటీ, డౌన్ రోడెన్ కమ్యూనిటీస్ నుంచి వచ్చాం కాబట్టి మనం వీ షుడ్ ఎన్లైటన్ అవర్ కమ్యూనిటీస్. బాగా చదువుకోవాలని, అంటే సార్ ఒక పొజిషన్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి కమ్యూనిటీకి ఎంతవరకు మనం సేవ చేయగలుగుతామో అనేది ఆలోచించి వాళ్ళ చదువుకోవాలి అనే భావన పెంపొందించి, అలాగే ఎవరికైనా రైట్ టైం రైట్ డెసిషన్. పోలీస్ ఆఫీసర్స్ తమ సర్వీసు అంటే చాలా 30-40 ఇయర్స్ సర్వీస్ చేస్తుంటారు కాబట్టి లీగల్గా కానీ ఏదన్నా డెసిషన్స్ వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటాయి. కాబట్టి తమ మిత్రులకి, అవసరం ఉన్న వాళ్ళకి, ప్రజెంట్ సొసైటీలో డౌన్ రోడెన్కి, పూరెస్ట్ ఆఫ్ పూర్కి వాళ్ళకి సరిగ్గా లీగల్ గైడెన్స్ ఉండదు. అటువంటప్పుడు సార్ లాంటి వ్యక్తులు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత సార్కి టైం, నాకు సార్కి ఏమేమి అదర్ అవిగేషన్స్ నాకు తెలియదు, కానీ ఆయనకి నాకైతే, నా పర్సనల్గా అయితే, నేను ఇఫ్ ఐ వర్ టు రిటైర్
నాకైతే ఇంట్లో ఏం తోచదు అనుకుంటా. నేను ఈవెన్ సండేస్లో కూడా ఇంటికి వెళ్తే నాకు కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది. సినిమా చూడటం తప్పితే వేరే అలవాటు ఉండదు. సార్ మరి వేరే అవకాశన్స్ ఏమి లేకపోయినా ఇట్లాంటి సమాజ సేవకి కృషి చేయాలని కోరుకుంటూ, సార్కి వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా అంతా మంచి జరగాలని, సార్ రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్గా అంతా స్మూత్గా జరిగిపోవాలని, మంచి హెల్త్ ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. గ్రామం ఆర్పేరు మండలం కర్నూలు జిల్లా. సార్ యొక్క తల్లిదండ్రులు గంగన్న గారు, ఆంజనేయ సార్, వ్యవసాయ కుటుంబం నుంచి సార్ వచ్చారు. అదేవిధంగా సారు వాళ్ళ సంతానం 2 పిల్లలు, పాప మీనాక్షి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా సార్ యొక్క కుమారుడు విష్ణువర్ధన్ రోబోటిక్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నారు. పిల్లలు మంచి ఉన్నత చదువులు చదివి సెటిల్ అయ్యారు 2. అదేవిధంగా సారు 1989లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి మొత్తం ఎస్ఐ అంతా కూడా అనంతపురం జిల్లాలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా 2001లో సారు ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలో ఎందు పనిచేసినారు. అదేవిధంగా సార్ 2009లో డిఎస్పీగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి పొంది ఎస్డీపీగా జడ్చర్ల, నాగర్ కర్నూలు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పనిచేసి ఇప్పుడు మన ఈరోజు మహిళా డిఎస్పీగా రిటైర్ అవుతున్నారు. సారికి ఇటువంటి సార్ దాదాపు 38 సంవత్సరాలు సర్వీస్ చేసి సక్సెస్ఫుల్గా అయిపోయి ఈరోజు 10,000 చేస్తున్నారు. ఇదంతా కూడా యాక్చువల్గా ఇలాంటి కార్యక్రమాలు మన పోలీసులో మనం పర్సనల్గా చేసుకుంటుంటాం. 10 అయిన తర్వాత సారు వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో రాసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సారి తర్వాత కూడా ఖాళీగా ఉండకుండా వర్క్ చేస్తూ తన యొక్క జీవితాన్ని బాగా గడపాలని, అదేవిధంగా ఆయనకి ఎల్లవేళ 7 గంటల సమయం ఓం నమ స్వామి అందరికీ కూడా ఆయనకి ఆరోగ్యాలు, ఆయన ఫ్యామిలీ అందరూ ఉండాలని ఆశిస్తూ నెక్స్ట్ పీసీఆర్ సార్గా మాట్లాడమని చెప్తున్నాను. తల్లిదండ్రులు అంటే ఎవరికైనా కానీ ఎమోషన్ వస్తుంది. కానీ సరే, అయితే డిపార్ట్మెంట్లో 36 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. అందులో పోలీస్ అనే దాంట్లో కంప్లీట్ సర్వీస్ ఆరోగ్యాలతో రిటైర్డ్ అవ్వడం చాలా తక్కువ. అయితే పోలీస్ వ్యవస్థ రాను పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసుగా మారిపోతా ఉంది. కాబట్టి పోలీసులు అందరూ కూడా మేము పోలీసులు అనే ఇగోయిని తీసేసుకొని ప్రజలతో మమేకమై ఉద్యోగం చేస్తేనే వాళ్ళు రాణిస్తారు అనే విషయం మాత్రం నా అబ్జర్వేషన్లో, మేము గతంలో చేసిండే పోలీసింగ్కి ఇప్పుడు చేసే పోలీసింగ్కి చాలా డిఫరెంట్. కాబట్టి ఎవరైనా కానీ మిత్రులు కానీ సహోదరులు కానీ అందరూ పోలీస్ వ్యవస్థలో ఉండేవాళ్ళు గతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఆదర్శంగా తీసుకోకుండా పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళతో మమేకమై ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో వాళ్ళ సర్వీస్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇది మాత్రం నా యొక్క సజెషన్ కాదు, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే పోలీసులో ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం లేదు అనే దానికి ప్రతిదీ సెల్ ఫోన్లోనే నడుస్తూ ఉంది. మనం ఏం చిన్న విషయమైనా కూడా పోలీసులు అనే దాని మీద చాలా వైరల్ అవుతుంది. వైరల్ అయ్యేది కాకుండా మన మీద ఎక్కువ కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే సొసైటీ. కాబట్టి మనం వాళ్ళకు అనుగుణంగా పనిచేసి వాళ్ళని మనము ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం అయినా కూడా సాటిస్ఫై చేయక తప్పదు. ఇంకొకటి, మనము పోలీసు అనేది ఇంకా లేదు, మనమంతా ఫ్రెండ్లీ పోలీస్.
మనం రాబోయే రోజుల్లో కూడా పోలీసులందరూ కూడా డిజిటలైజేషన్లోన, కంప్యూటర్లోన, దీంట్లోనే పనిచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ టెంపోలోకి వెళ్ళిపోవాలి. పోలీసు నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఆ పోలీస్ అంటే ఇట్లుంది అట్లుంది అని చెప్పుకుంటూ పోతే పోలీసులో ఉద్యోగం చేయడం కష్టం. కాబట్టి మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ పోలీస్ అనే దాన్ని మనం పొలైట్నెస్, మనం ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆన్ పేపర్ ప్రతిదీ మనం పేపర్ మీదే నడుచుకుంటూ మన వృత్తిని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పోలీస్ అంటే ఇంతకుముందు వాళ్ళు అట్లా చేసినారు ఇట్లా చేసినారని మన ఇన్స్పెక్టర్ దేవానంద్ గారు పోలీసులు అట్లా ఇట్లా అన్నారు. కానీ అప్పుడుండే పోలీస్కి ఇప్పుడుండే పోలీస్కి చాలా డిఫరెంట్. కాబట్టి మనము ఈ టెంపోలోనే పనిచేయాలా. గత పోలీసుని ఇప్పుడున్నటువంటి పోలీసులు ఎవరే కానీ మేము అట్లా చేయాలనుకోవడం మానేయాల. మేము ఏం చేస్తామనేది మొన్న కౌంటింగ్ ఎలక్షన్స్ టైంలో కూడా ఎస్పీ మేడం గారు ఎక్కువగా లా రిలేటెడ్ లీగల్ వెపన్స్ని యూజ్ చేయాలా అని 1కి 100 సార్లు చెప్పింది. అట్లా అయిపోతేనే మనము సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్గా రాబోయే రోజుల్లో మనము ఫుల్ఫిల్ చేసుకొని సర్వీస్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. లేకపోతే పబ్లిక్ కానీ కోర్టులు కానీ అన్నీ మనము అనుకుంటున్నాం, మనం ఒకరిని వేలెత్తి చూపిస్తున్నామని అనుకుంటున్నాం. కానీ మన వైపు 4 ఏళ్ళు చూస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనము యూనిక్ పర్సన్స్ సొసైటీలో ఏ వ్యక్తి కానీ స్పెసిఫిక్గా యూనిఫామ్లోన పనిచేయట్లేదు. మనం మాత్రమే యూనిఫామ్లో పనిచేస్తాం. ఈ యూనిఫామ్ని ప్రతి ఒక్కరు ఐడెంటిటీ చేస్తారు. కాబట్టి మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది సొసైటీ. కాబట్టి మనము ఇక నుంచి ఇట్లనే చేయాలి. ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్కి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్ ఇన్ సెన్స్ మనం ఏమాత్రము 100 మందితోన ఎట్లా మాట్లాడతామో 101 మనిషితో కూడా అట్లే మాట్లాడాలి. 101 మనిషితోనే ఏదైనా కొద్దిగా చేంజ్ మాట్లాడితే మన మీద రివర్స్ మాట్లాడతారు. కాబట్టి మనం చాలా పేషెన్స్గా ఉండి మనము వాళ్ళని సాటిస్ఫై చేయాల్సి వస్తాం. అట్లనే మిత్రులు చెప్పినట్లు అందరికీ మంచోడు అనేది కళలో కూడా అందరికీ ఎవరు మంచోళ్ళుగా ఉండరు. ఎవరికో ఒక్కరికైనా కానీ ప్రాబ్లమాటిక్గా ఉంటారు. అట్లాంటి ఆ ఒక్కరే మనల్ని ఇబ్బంది పెడతారనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రతాప్ రెడ్డి కానీ అట్లనే దేవానంద్ 95 బ్యాచ్ వీళ్ళకి కొద్దిగా ఇంకా సర్వీస్లోన అది వదిలేయాలని చెప్తాను అంటారు. వీళ్ళకి ప్రతాప్ రెడ్డి వీళ్ళైతే 2000 బ్యాచ్ కాబట్టి వీళ్ళకైతే నో ప్రాబ్లం. వీళ్ళు ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతారు. ఇంకా కింద వాళ్ళు ఉన్నారు, క్రాంతి అయితేనేమి, శ్రీరామ్ అయితేనేమి. శ్రీరామ్ ఇంకా చాలా మారాలా, శ్రీరామ్ చాలా మారాలా. శ్రీరామ్ ఎందుకంటే మనము సర్వీస్ కంప్లీట్ చేయాలి. సొసైటీకి మనం ఏమిస్తామంటే మన సర్వీస్ని కంప్లీట్ చేస్తే మనం వాళ్ళకి సర్వీస్ చేసినట్లు. అదొక్కటి ఉండాలి మనకి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది కాదు, వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. నేను చాలా గట్టిగా కూడా మాట్లాడతాను, చాలా గట్టిగా కూడా అరుస్తాను. మా ఏఎస్ఐనైతేనేమి, సరస్వతి, భారతి, ప్లస్ వచ్చేసి ఎస్ఐ మేడంని కూడా నేను గట్టిగా అరుస్తాను. వాళ్ళు దాన్ని స్ఫూర్తి తర్వాత తీసుకున్నారు. సౌభాగ్యం అయితే ఎప్పుడేం గట్టిగా అరసలేదు. ఒకసారి అరిసినాను, భయపడి పరిగెత్తిపోయింది, తర్వాత అడ్జస్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ ఈసారి ఇంతే, ఇప్పుడు తిట్టేస్తాడు, మళ్ళీ సెకండ్కే పిలుస్తాడు. ఇదంతా ఏం లేదు, ఆయన గురించి మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు, ఫీల్ కాకూడదు అనేది వచ్చేసి నన్ను వాళ్ళ కుటుంబ పెద్దగా నన్ను తీసుకొని నాకు ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇన్స్పెక్టర్ అయితే సంజీవ్ నాకు
తిరుపతి నుంచి తెలుసు.